ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా తనకు కావాల్సిన ఫుడ్ ఏదైతే కంప్లీట్ రిక్వైర్మెంట్స్ న్యూట్రిషన్స్ ఉంటాయో అది ఏ దేశం కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసుకోలేకపోతుంది. అంటే అదర్ దేశాల మీద వేరే దేశం మీద ఆధారపడి వాళ్ళ ఫుడ్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే సపోజ్ అమెరికా తీసుకుందాం, అది బాగా ధనిక దేశం కదా, ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం కదా. సో అది కూడా వెజిటేబుల్స్ ప్రొడక్షన్లో, ఫ్రూట్స్ ప్రొడక్షన్లో, ఫిషెస్ ప్రొడక్షన్స్లో వేరే దేశాల మీద ఆధారపడుతుంది. అలాగే మన ఇండియా తీసుకుందాం, మన ఇండియాలో కూడా కొన్ని న్యూట్రిషన్ ఏదైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ 100% గెయిన్ చేయడానికి వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. బట్ అలా కాకుండా ప్రపంచంలో ఒకే ఒక దేశం, అది చిన్న దేశం అయి ఉండొచ్చు, బట్ దానికి కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ ఏదైతే పండ్లు, కూరగాయలు, వెజిటేబుల్స్, ఫిషెస్, మీటు ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటికీ మాంసాహారం, చేపలు, పాల ఉత్పత్తులు అండ్ ప్రోటీన్లు ఇవన్నీ దానంతట అదే ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది అనమాట. 100% అందరికీ, తన దేశంలో ఉన్న అందరి ప్రజలకు సరిపోయేటట్టు. సో ఈ దేశం అంత ప్రొడక్షన్ ఎలా సాధించగలిగింది, మిగతా దేశాలు ఎక్కడ ల్యాగ్ అయి ఉన్నాయి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరు కవర్ చేయని, ఎవరు రీచ్ కానీ మ్యాటర్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం వీడియోని లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ దేశం పేరు ఏంటంటే గయానా అనమాట. గయానా ఇది దక్షిణ అమెరికాలో ఒక చిన్న దేశం. ఈ దేశం ఏం చేస్తుందంటే తనకు కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్స్ ఏదైతే కంప్లీట్ న్యూట్రిషన్స్ ఉన్నాయో అది 100% దాని దేశంలోనే అదే ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీకి వెళ్ళింది. సో ఇది ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ బయటికి ఎలా వచ్చాయంటే, సో జర్మనీకి సంబంధించిన ఒక రీసెర్చ్ స్కాలరు అతను కంప్లీట్గా 186 దేశాల్లో ఏదైనా ఒక దేశం తనకు కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్స్ తను సంపాదించుకోగలుగుతుందా అని రీసెర్చ్ చేసి అతను ఫైనల్గా రూపొందించిన ఒక జర్నల్ అనమాట. ఈ జర్నల్ ఏంటంటే నేచర్ ఫుడ్లో పబ్లిష్ అయింది. సో ఎవరన్నా రీసెర్చ్ మీద ఐడియా ఉండే వాళ్ళకి ఇది బాగా తెలిసి ఉంటుంది. నేచర్ ఫుడ్ అనేది ఒక హైయెస్ట్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉండేది, దాదాపు 26 ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉంది. సో అంత దాంట్లో పబ్లిష్ చేశాడనమాట. సో ఇది గయానా అనేది ఎలా రీచ్ అయ్యింది, అసలు ఈ స్టేజ్కి ఎలా రీచ్ అయ్యింది, మిగతా దేశాలు వీటిని ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాయని చూస్తే మెయిన్ కొన్ని పాయింట్స్ తీసుకుందాం. సో వీళ్ళు ఎప్పుడైతే 1960s నుంచి ఉన్నారో అప్పటి నుంచే మెయిన్ ఈ ఫార్మింగ్ మీద, వ్యవసాయం మీద బాగా దృష్టి పెట్టారనమాట. సో ఏదైతే వ్యవసాయానికి కావాల్సిన కాలువలు, కెనాల్స్ ఉన్నాయో, ఎంబాక్మెంట్స్ అంటే లైక్ కట్టలు వేసేసి వాటర్ని స్టోర్ చేయటం, అవసరమైన టైంలో దాన్ని పంపించడం. సో వీటన్నిటి మీద మెయిన్ ఫోకస్ చేశారనమాట అక్కడ ఉండే గవర్నమెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఫార్మర్స్ కూడా చిన్న సన్నకారు రైతులు ఉంటారు కదా. సో వీళ్ళందరికీ అక్కడ ఏదైతే ఇంటర్ రిలేటెడ్ క్రాపింగ్స్ ఉంటాయి, అంటే ఇంటర్ క్రాపింగ్ అంటే వాళ్ళందరూ ఎప్పుడు ఒకే పంట మీద కాకుండా ఎప్పటికప్పుడు మిక్స్ చేసి పంటలు పండించడం. సో ఇలాంటివి చేపించడం అనమాట. లైక్ కసావా ప్లస్ రెడ్ బీన్స్, అంటే ఇలా ఇంటర్ క్రాపింగ్ చేయడం వల్ల ఆ భూమిలో ఏదైతే సారవంతమైన పోషకాలు ఉన్నాయో అవన్నీ ఎప్పుడు 100% అక్కడే ఉండేటట్టు ఇది ఫార్మింగ్కి మంచిదన్నమాట. సో ఇలా చేయటం. బట్ మన ఇండియా లాంటి ప్లేసుల్లో ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ అలా కాకుండా అనమాట, ఇంటర్ క్రాపింగ్. సో డిఫరెంట్ టైప్ పంటలు కలిసి పండియటం. నెక్స్ట్ ఫిషరింగ్ ప్రొడక్షన్స్లో కూడా. సో అక్కడ లోకల్గా ఉండే ఏదైతే వాటర్ అవైలబిలిటీ ఉంటుందో, గయానా కరెంట్ అనేది అక్కడ లోకల్గా ఉండే వన్ ఆఫ్ ది మేజర్ అనమాట. సో అక్కడ సరిపడా ఆ ఫిషరింగ్ని ప్రొడక్షన్ చేయటం. సో వీటన్నిటి మీద అలాగే కాకుండా కొన్ని గవర్నమెంట్ కొన్ని పాలసీస్, స్కీమ్స్ అనేది తీసుకొచ్చింది. లైక్ రోడ్లు, బ్రిడ్జ్లు, కాలువలు అండ్ స్టోరేజ్ కెపాసిటీ. సో ఇవన్నీ ఉంటేనే మనం ప్రొడక్షన్కి కావాల్సినట్టు చేసుకోగలుగుతాం. అలాగే హైడ్రోఫోనిక్ గ్రీన్ హౌస్ ఫార్మింగ్. సో హైడ్రోఫోనిక్ గ్రీన్ హౌస్ ఫార్మింగ్ అంటే ఇది ట్రెండింగ్, అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్. హైడ్రోఫోనిక్ అంటేనే వితౌట్ సాయిల్. సో వితౌట్ సాయిల్ ఓన్లీ వాటర్తోనే ఫార్మింగ్ చేయడం అండ్ న్యూట్రిషన్స్ కూడా హై లెవెల్లో అందించడం అనమాట. సో ఈ విధంగా చేసేదాన్ని వితౌట్ సాయిల్
అండ్ వాటర్ కూడా విత్ హై న్యూట్రిషన్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చేటట్టు వాటర్ అందించడం. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫార్మింగ్ని మనం హైడ్రోఫోనిక్ గ్రీన్ హౌస్ ఫార్మింగ్ అని అంటారు. నెక్స్ట్ అదే కాకుండా పీనట్స్ వీటన్నిటిలో ఎక్కువ ఫోకస్ చేసిందనమాట. అంతేకాకుండా గవర్నమెంట్ ఇంకా లైక్ మన ఇండియాలో కూడా సప్లై చేస్తున్నట్టు చిన్నపిల్లలకు భోజనం, గర్భిణీ స్త్రీలకు భోజనం, సో ఇలాంటి సప్లై చేయడం వల్ల అక్కడ ఎవరు ఫుడ్తో ఇబ్బంది పడే సిచ్యువేషనే లేదనమాట. అంతేకాకుండా కొన్ని విజన్స్ అంటాం కదా, విజనరీ లీడర్స్ లైక్ ఏపీలో విజన్ 2020 అని ఉండేది, ఇప్పుడు విజన్ 2047 అని ఇండియాకు ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఉంది కదా. సో అలాగే అక్కడ కూడా ఒక విజనరీ పెట్టుకున్నారు, అదేంటంటే క్యారికమ్ విజన్ బై 25/25. సో ఇదేంటంటే ఈ విజన్ బై 25/25కి ఏంటంటే వాళ్ళు ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఆ ఇంపోర్ట్స్ని ఆల్మోస్ట్ మ్యాక్సిమం 25% వరకు తగ్గించుకోవడం. సో ఇవి వాళ్ళు మెయిన్ అక్కడ ఉన్న గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ 100% ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రపంచంలో ఏ దేశం సాధించలేనటువంటి ఆ ఘనతని ఇప్పుడు గయానా దేశం, ఇది దక్షిణ అమెరికా దగ్గరలో ఉంటుంది, అది చాలా చిన్న దేశం, బట్ ఇది ఇంత స్టేజ్కి రీచ్ అవ్వటం అంత చాలా అక్కడ ఉన్న గవర్నమెంట్కి ఉపయోగం అన్నమాట.